నా ప్రియమైన మీగోస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడదాం పోకిమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బిఎల్సీని. మరియు ఈరోజు ఎపిసోడ్లో మనం ఆ టీమ్ గెలాక్టిక్ వేర్ హౌస్కి వెళ్ళబోతున్నాం. మీకు గుర్తుంటే లాస్ట్ ఎపిసోడ్లో డాన్ మనల్ని హెల్ప్ అడిగిందనమాట ఆ గెలాక్టిక్ గ్రాండ్స్ని డిఫీట్ చేయడానికి. సో ఓకే, వీళ్ళని డిఫీట్ చేద్దాం పదండి. సో గాయస్, నేను వీళ్ళని డిఫీట్ చేసేసాను. మరియు వాడు యాక్చువల్లీ డాన్ యొక్క పోకీడెక్స్ని దొంగతనం చేసిండంట. సో ఓకే, తను డాన్ మనకి థ్యాంక్ యూ చెప్పింది. ఓకే గాయస్, లూకర్ వచ్చాడు. ఓకే, డాన్ వెళ్ళిపోతుంది. డాన్ రూట్ 212కి వెళ్ళి కొత్త పోకీమాన్స్ని డిస్కవర్ చేస్తుందంట. లూకర్ వేర్ హౌస్ లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామంటుండు. సో పదండి లోపలికి. ఓకే గాయస్, అక్కడ ఒక ఐటమ్ ఉంది. ఓకే, ఈ డోర్స్ తెరుచుకోవడానికి ఒక కీ కావాలంట. కొంపదీసి ఆ ఐటమ్ లూకర్ తీసుకుంటాడా ఏంది? గాయస్, హెచ్ఎం అంట. ఏ హెచ్ఎంఓ ఒకసారి పోయి చూద్దాం. ఓకే, ఓ గాయస్, మనకి హెచ్ఎం2 ఫ్లై దొరికింది. మనకి ఇప్పుడు సిటీ తిరగడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మన హెచ్ఎం2 ఫ్లైని మన పైర్కి నేర్పిస్తాను నేను. హెచ్ఎం ఫ్లై అనేది చాలా పవర్ఫుల్ మూవీ గాయస్. సో గాయస్, ఇక్కడ మనకి ఈ సిటీలో చేయాల్సిన పనేం లేదు. ఒక గెలాక్టిక్ గ్రంట్ గేమ్ కార్నర్ లోపల నుంచి ఏదో ప్యాకేజ్ తీసుకొచ్చిందంట అని లుక్కర్ చెప్పిండు. సో వాడు డైరెక్ట్ పెస్టోరియా సిటీకి వెళ్ళిందంట. సో మనం కూడా అటే వెళ్ళబోతున్నాం. సో పెస్టోరియా సిటీలో మనకి నెక్స్ట్ జిమ్ కూడా ఉండబోతుంది. ఓకే, నేను ఈ ట్రైనర్స్ని అందరినీ డిఫీట్ చేసేసాను అనుకుంటా అంతకుముందే. ఓకే, పోదాం పండి. మరియు గాయస్, నెక్స్ట్ జిమ్ ఒక వాటర్ టైప్ జిమ్. దానికోసం మన లియోన్ని మన బిజ్లీని బాగా ట్రైన్ చేసి ఉంచాను. ఓకే, తను డిఫీట్ చేసేసాను. మరియు ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి గాయస్. అక్కడ లాంగ్ గ్రాస్ కూడా ఉంది. ఆ లాంగ్ గ్రాస్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. అవి నేను తర్వాత తీసుకుంటా. ఓకే గాయస్, మనం వ్యాలర్ లేక్ ఫ్రంట్కి వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, తీసుకుంటా. ఓ గాయస్, ఒక మంచి అల్ట్రా బాల్ దొరికింది. లాస్ట్ ఎపిసోడ్లో మనం భైరవాన్ని పట్టుకోవడానికి వాడిన అల్ట్రా బాల్ మళ్ళీ ఇట్లా దొరికిందనమాట. ఓకే, అక్కడ వీడియో షూటింగ్ తీస్తున్నారు. మనకేం అవసరం లేదు లేండి, పదండి పోదాం. అక్కడ ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంటికి అడ్డుగా ఒక అమ్మాయి నిల్చుంది. ఓకే గాయస్, మనం రూట్ 213కి వచ్చేసాం. ఓ గాయస్, చూడండి, వీడు కూడా ఈ రూట్ మధ్యలో ఇల్లు కట్టుకుండు. మరియు మనం ఆ రూట్ నుంచి పోవాలంటే కూడా వీడి ఇంట్లో మధ్యలో నుంచి పోవాలి. సో ఇక్కడ మొత్తం రిసార్ట్లో లెక్క ఉన్నాయి. ఓకే, మనకు ఒక ఎల్లో షార్ట్ దొరికింది. షార్ట్స్ అనేవి కొంచెం యూస్ఫుల్ ఐటమ్స్ గాయస్. ఓకే గాయస్, మనం డిఫీట్ చేసేసాను. సో ఆ షార్ట్స్ అనేవి మనకి మూవ్ ట్యూటర్స్ దగ్గర యూజ్ అవుతాయి గాయస్. మూవ్ ట్యూటర్స్కి మనం వాడు అడిగిన షార్ట్స్ ఇస్తే మంచి మంచి పవర్ఫుల్ అటాక్స్ నేర్పిస్తాడు వాడు మన పోకీమాన్స్కి. సో అక్కడ ఒక ఐటమ్ ఉంది, అదేంటో చూద్దాం పాండే. ఓకే, మంచిదైంది. నేను మన బీడూఫ్ని తీసుకొచ్చి ఓ గాయస్, TM40 ఏరియలేస్ పక్కా మూవ్ గాయస్, అది అసలు మిస్సే కాదు. ఓకే గాయస్, దగ్గరకు వచ్చేసినట్టున్నాం మనం. ఎస్ గాయస్, ఇదే పెస్టోరియా సిటీ. సో ఆ టీమ్ గెలాక్టిక్ గ్రంట్ ఒకడు ప్యాకేజ్ పట్టుకొని పెస్టోరియా సిటీకి వచ్చిందంట. సో మనం వాడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆలోచిద్దాం. కాకపోతే ఈ రోజుకి ఎపిసోడ్లో ఇంకా చేసేది చాలా ఉంది గాయస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ఐటమ్ ఒకటి, యాక్చువల్గా అది హిడెన్ ఐటమ్ అనమాట. దానికోసం మనం రూట్ 212కి వెళ్ళాలి. సో వచ్చేసాం మనం రూట్ 212. సో ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది బురద గుంట. సో అది మొత్తం బురదే గాయస్. కాకపోతే అందులో ఇంకా గుంటలు ఉంటాయి. దాంట్లో లోపల పడ్డామంటే మళ్ళీ బయటికి రావడం కష్టం. సో ఇక్కడ జస్ట్ ఎస్ గాయస్, దొరికేసింది. సో ఫైనల్గా డాన్ స్టోన్ అంటే గాయస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం మన జాకీని ఎవాల్వ్ చేయబోతున్నాం మన డాన్ స్టోన్ తోటి. నిజంగా గాయస్, మన బ్యాగ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో గాయస్, మనం మన జాకీని ఎవాల్వ్ చేద్దాం పట్టండి. ఓకే గాయస్, మన జాకీ ఎవాల్వ్ అవుతుంది. ఓకే గాయస్, మన జాకీ ఒక గెలేడ్లోకి ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మోర్ ఫైటింగ్ టైప్ లెక్క కనిపిస్తుంది, అంటే మోర్ జాకీ చాన్ లెక్క కనిపిస్తుంది అనమాట. మరియు గాయస్, నేను మన టీంకి ఇంకో టీం మెంబర్ని యాడ్ చేయబోతున్నాను. యాక్చువల్లీ అసలు నేను ఈ పోకీమాన్ యాడ్ చేద్దాం అనుకోలే గాయస్. కాకపోతే సడన్గా తట్టింది నాకు. మరియు అది మంచి ఫ్యాన్ ఫేవరెట్ పోకీమాన్ కూడా. అది మంచి పోకీమానే గాయస్. సో నేను ఆ పోకీమాన్ని వెతికి మీ ముందుంటాను. సో గాయస్, దొరికేసింది మనకి కావాల్సిన పోకీమాన్ బుయిజల్ అనేది చాలా ఫ్యాన్ ఫేవరెట్ పోకీమాన్ గాయస్. నాకు కూడా చాలా ఇష్టం బుయిజల్ అనేది. యాక్చువల్గా నేను దీన్ని ముందే కన్సిడర్ చేయాల్సింది. కాకపోతే నేను సింగిల్ టైప్ పోకీమాన్స్ మామూలుగా ప్రిఫర్ చేయను గాయస్.
బూయిజే లెవెల్ చేసిన ఫ్లోట్జల్ పోకిమాన్ కూడా చాలా పవర్ఫుల్ పోకిమాన్ గాయస్ అది. సో ఒకసారి పోకీబాల్ వేసి ట్రై చేద్దాం. మరియు ఫ్లోట్జల్ యొక్క అటాక్ అను స్పీడ్ స్టాట్ చాలా హై ఉన్నాయి గాయస్, అది మనకి తప్పకుండా అవసరం. ఓకే, నాకు తెలిసి మామూలు పోకీబాల్తో పని కాదనుకుంటా. సో ఈసారి నేను గ్రేట్ బాల్ వేసి చూస్తా. మరియు ఇది లెవెల్ 26 దగ్గర ఎవాల్వ్ అవుతుంది అనుకుంటా. సో చలో, నాకు తెలిసి గ్రేట్ బాల్తో పని అయిపోవాల్సింది. మరియు గాయస్ దీనికి ఒక మంచి నిక్ నేమ్ కూడా ఆలోచించాను. ఓకే గాయస్, పట్టేసుకున్నాం. ఇంకా మన టీంలో లాస్ట్ పోకిమాన్ ఇదే. ఇక మన టీం ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. ఇది మన ఫైనల్ టీం అనమాట. సో చలో పదండి, త్వరగా నిక్ నేమ్ ఇచ్చేద్దాం దీనికి ఒక మంచి పవర్ఫుల్ నిక్ నేమ్ ఇవ్వబోతున్నా గాయస్. దేవరా, అదే మనం దీనికి ఇవ్వబోయే నిక్ నేమ్. సో ఒక పవర్ఫుల్ వాటర్ టైప్ పోకిమాన్కి ఒక పవర్ఫుల్ పర్సన్ పేరు. సో చలో పదండి, ఈ రోజుకి ఇంతే గాయస్. థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్రాషర్ వేక్ పెస్టోరియా సిటీ జిమ్ లీడర్ని డిఫీట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.